హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అండ్ అలాగే హైకోర్ట్ అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సో, ముఖ్యంగా స్టూడెంట్ వీసాకు సంబంధించిన ఇంటర్వ్యూ ఫార్మాట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ విరాట్. చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు సార్, ముఖ్యంగా స్టూడెంట్ వీసా మీద అక్కడ ఉండే పీపుల్ కానీ ఇంటర్వ్యూ అనగానే భయపడుతూ ఉంటారు. ఎగ్జామ్ అన్నా కూడా అంత భయపడరు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఒక పర్సన్ డీల్ చేస్తున్నారు అండ్ ఆ అవతల పర్సన్ కంప్లీట్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ని సెలెక్ట్ చేసుకుందామని చూస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఎక్కడో చోట ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందన్నమాట. నేను బెస్ట్ కాదేమో, బెస్ట్ అయినా కూడా నాకన్నా ఇంకా బెటర్ పీపుల్ ఉంటారేమో, ఈ భయాలతో వాళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ అయినా కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. అండ్ ఫార్మాట్స్ తెలియకపోవడం కూడా వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఇలాంటి డ్రాబ్యాక్స్ అన్నింటిని వాళ్ళు ఎలా క్లోజ్ చేసుకోవాలి, అసలు ఇంటర్వ్యూ ఫార్మాట్స్ ఏ విధంగా ఉంటాయి? విరాట్, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు డ్రీమ్ హై. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? టు గో టు అబ్రాడ్, యుఎస్ వెళ్తున్నాను. డ్రీమ్ హై అన్నారే కానీ డ్రీమ్ చేసి వదిలేయమని కాదని ముందు కనుక్కోండి. ఫస్ట్ ఆ డ్రీమ్ ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలో కనుక్కోండి. మన ఐ డ్రీమ్ ద్వారా నేను చెప్తుంది ఏంటంటే, పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి, మెయిన్ పేరెంట్స్ కానీ, ఇప్పుడు ఒక ఫారెన్ ఎలియన్ పర్సన్స్ తోటి మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మైండ్లో ఒకటి పెట్టుకోవాలి. అది మైండ్లో అది స్టంపప్ చేసుకుని ముందు యూఎస్ వెళ్ళటానికి ఆలోచన పెట్టుకోవాలి. నేను యూఎస్ వెళ్ళేది కేవలం ఎంఎస్ చేసుకుని వచ్చేయటానికే. మైండ్లో అది పెట్టుకోండి ఫస్ట్. ఎవరైనా అడిగితే రా యూఎస్ వెళ్తున్నావు అంటే, వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతాను, తీసేస్తేనే నువ్వు వెళ్తావు ఇంటర్వ్యూ. ఫస్ట్ మైండ్లో ఏం పెట్టుకోవాలంటే, నేను యూఎస్ వెళ్ళేది కేవలం చదువుకుంటానికి వెళ్తున్నాను, వెళ్ళి వెనక్కి వచ్చేస్తాను. పేరెంట్స్ మెయిన్ చెప్తున్నాను నేను, ఎందుకంటే పిల్లలకు కాదు నేను చెప్తున్నాను, పేరెంట్స్ దగ్గర నుంచి. ఎందుకంటే డిగ్రీ అయిపోయినటువంటి పిల్లలు సెమీ మెచ్యూర్డ్ ఉంటారు, ఫుల్ మెచ్యూర్డ్ ఉంటారు, హాఫ్ మెచ్యూర్ ఉంటారు. ఎడ్యుకేషన్ వైజ్గా మెచ్యూర్ ఉంటారు తప్ప లైఫ్ వైజ్గా మెచ్యూర్ ఉంటారు. నేను ఈ ఎంఎస్ అక్కడ పంపిస్తుంది, ఎంఎస్ పంపించడానికి కేవలం పేరెంట్స్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. అది నేను అక్కడ పంపించే పిల్లలను, మీరు పంపించే పిల్లలు మీరు ఏం చెప్పాలంటే, ఇక్కడికైనా యూనివర్సిటీలో ఆప్షన్స్, అక్కడ ఉండేటువంటి టెక్నాలజీలో, అక్కడ ఉండేటువంటి సైన్సెస్ నీకు ఎక్కువ అవైలబుల్ ఉంటాయి, అందుకని నేర్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ మంచి యూనివర్సిటీలో నువ్వు వెళ్ళి చదువుతున్నావు అంతవరకే చెప్పండి. అంతేగాని నీకు అక్కడ మంచి జాబ్ వస్తుందని మాత్రం ఎట్టి పరిస్థితులు చెప్పకండి. నేను ఎందుకు అంత వార్నింగ్గా చెప్తున్నా అంటే, ఈ విషయం అక్కడ ఇంటర్వ్యూ చేసేవాడు నీ దగ్గర చూసేది కూడా అదే. ఎంఎస్ చేసి నువ్వు అబ్రాడ్ వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతానంటే అది నీకు ఇంటర్వ్యూ ఇవ్వడు. అందుకే ఇప్పుడు ఎవరు చెప్పాలా? పేరెంట్ చెప్పాలా. మీరు ఎంఎస్ చేయండి, అక్కడ జాగ్రత్తగా ఇంటర్వ్యూ చేయండి, నువ్వు అక్కడికి వెళ్ళి చదువుకుని వచ్చేస్తున్నారో నీకు అంతవరకే అని చెప్పి. ఇంటర్వ్యూ చేసేవాడి దగ్గర 5 to 6 పారామీటర్స్ పెట్టుకుంటాడు విరాట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూనివర్సిటీ విచ్ యూ హ్యావ్ సెలెక్టెడ్. సెకండ్ థింగ్ ఏంటంటే గ్రేడ్. థర్డ్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ కెపాసిటీ. ఫోర్త్ థింగ్ ఏంటంటే యువర్ కల్చర్. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే యువర్ పోస్ట్ పీజీ ప్లానింగ్. ఈ 5 అడుగుతాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నీకు ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నారో ఫస్ట్ చూస్తాడు. ఆ యూనివర్సిటీకి ఉండేటువంటి అక్కడ ఇప్పుడు మన ఇక్కడ ఉండేటి యూనివర్సిటీ హైదరాబాద్లో ఉందనుకో, సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, జేఎన్టీయూ అని కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో చిన్న యూనివర్సిటీ ఎవరికీ తెలియని యూనివర్సిటీ అనేసరికి హైదరాబాద్లో ఉండేటువంటి స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసేవాడు దాన్ని పెద్ద రికగ్నైజ్ చేయడు. సార్ నేను ఒక యూనివర్సిటీకి వెళ్తున్నానంటే అదేమో ఎక్కడో ఊరు చివరి ఎక్కడో యూఎస్లో కాలిఫోర్నియాలోనో లేకపోతే అలబామాలోనో ఫ్లోరిడాలోనో ఉందండి. సార్ ఫ్లోరిడా, అలబామా ఈ రెండు డేంజరస్ స్టేట్స్కి వెళ్తున్నాడే వీడు అంటే, అన్ని స్టేట్స్ ఆర్ నాట్ సేఫ్ స్టేట్స్. ఓకే, అన్ని స్టేట్స్ కూడా సేఫ్ స్టేట్స్ కావు. కాలిఫోర్నియా ఒకటి, ఈ వాషింగ్టన్ డీసీ ఒకటి, న్యూయార్క్, ఇట్లా కొన్ని ఏరియాలో మాత్రమే. ఎట్లా అంటే, మనం ఇండియా ఉందనుకోండి, ఇండియాలో మన బాంబే, బెంగళూరు, హైదరాబాద్ అండ్ ఢిల్లీ, కలకత్తా, అట్లా కొన్ని ఎడ్యుకేటెడ్ ఉండే జోన్స్ మనకు తెలుసు. ఎక్కడికి వెళ్తున్నావు అనేసరికి, నేను ఆదిలాబాద్లో ఒక యూనివర్సిటీ అనేసరికి, ఆదిలాబాద్లో యూనివర్సిటీ, అక్కడ యూనివర్సిటీ ఉంది, ఎక్కడికి ఎందుకు వెళ్తున్నా అంటే ఫీలింగ్ ఒకటి క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ ఎవరైనా ఇప్పుడు ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూ చేయడానికి, అక్కడ ఆదిలాబాద్ యూనివర్సిటీ అంత వీక్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాడు ఎందుకు అన్నది వాడికి మైండ్లో స్పర్ట్ అవుతుంది ఫస్ట్.
దాన్ని ఎలిమినేట్ చేయడానికి నీ యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ ఏం వెరిఫై చేసావో ముందు చెప్పండి. సెకండ్ థింగ్, ఫైనాన్షియల్ కెపాసిటీ. నువ్వు ఉన్నన్నాళ్ళు మెయింటైన్ అవుతావు అడుగుతాడు వాడు. చెప్పినప్పుడు స్మార్ట్ ఆన్సర్స్ ఇవ్వండి. వాట్ ఈజ్ యువర్ ఫాదర్, వాట్ ఈజ్ యువర్ మదర్ చెప్పండి. మదర్ ఈజ్ ఏ హోమ్ మేకర్ అయితే హోమ్ మేకర్ అని చెప్పండి. ఫాదర్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అంటే ఎస్ మై ఫాదర్ డూ బిజినెస్ సో సిన్స్ సో చెప్పండి. అండ్ వాట్ ఆర్ యూ అంటే స్టూడెంట్ అని చెప్పండి. యు ఆర్ ఎర్నింగ్ పర్సన్ అంటే వాడు మీకు చాలా డిస్క్రైబ్ చేస్తారు. ఇది మీరు ఫైనాన్షియల్, మీకు ఎట్లాగా ఫైనాన్షియల్గా ఇదవుతుందంటే మా నాన్నకి 10 కోట్లు ఉన్నాయండి, లేకపోతే నాకు 20 కోట్లు ఇస్తాడు, ఇది చెప్పకండి. హౌ హీ మేనేజ్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ ఎలోన్. నా ఎడ్యుకేషన్కి ఇంత అవుతుంది, దానికి ఇంత అమౌంట్ మా ఫాదర్ దాంట్లో డిపాజిట్లో ఉంది, బ్యాంక్ డిపాజిట్లో ఉంది, లోన్ ఇంత అప్లై చేస్తున్నాను, లోన్ ఎట్లా తీరుస్తామని అడుగుతాడు. లోన్ ఎట్లా తీస్తా అంటే చెప్తున్నా, ప్రతి అంశం చెప్తున్నాను. అక్కడ జాబ్ చేసి తీసుకుంటా అంటే వెంటనే రిజెక్ట్ అంటాడు. మై ఎడ్యుకేషనల్ వాల్యూస్ విల్ ఇంక్రీజ్ ఫర్ మీటింగ్ మై ఎక్స్పెన్సెస్ అండ్ క్లియరింగ్ ద లోన్స్ అని చెప్పండి. నీకు ఇండియాకి అక్కడ కల్చర్ ఎట్లా తెలుసు, నీకు ఎట్లా ఉంది యుఎస్ కల్చర్ అనేసరికి డోంట్ డిస్కరేజ్ అమెరికా, డోంట్ డిస్కరేజ్ ఇండియా. ఇండియా ఇస్ ద వర్స్ట్ కంట్రీ, అమెరికా ఇస్ బెస్ట్ కంట్రీ అనకండి. బోత్ ఆర్ బ్యూటిఫుల్ కంట్రీస్ అని చెప్పండి. అండ్ వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఇన్ యూఎస్ అని చెప్తాడు. ఐ వాంట్ సెటిల్ దేర్ అనకండి. పొరపాటును కూడా మాట్లాడకండి. అడిగే క్వశ్చనే ట్రికీగా, చాలా ట్రికీగా అడుగుతాడు. వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ ఫర్ యువర్ ఎంఎస్ అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై ఎంఎస్ ఐ జస్ట్ విల్ రిటర్న్ బ్యాక్ టు ఇండియా ఫర్ డూయింగ్ అప్లయింగ్ మై మాస్టర్స్ ఆఫ్ సైన్స్ అండ్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్ ఇండియా అని చెప్పండి. అండ్ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటారా అక్కడ, మీకు ఎవరైనా చుట్టాలా ఉన్నారా అని చెప్తే ఉన్నారని చెప్పండి, లేకపోతే లేరని చెప్పండి. అంతేగాని నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, సెటిల్ అవుతాను అన్నది మాత్రం రానివ్వకండి దయచేసి. అండ్ ఆల్సో మీకు అక్కడ మరి హౌ యువర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి అంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటా అని చెప్పండి. ఇన్సూరెన్సెస్ క్లెయిమ్ చేస్తా అని చెప్పండి. అంతేగాని నేను ఇంకో $10 లక్షల దాంట్లో బ్యాంక్లో వేస్తారు, లేకపోతే ఎప్పుడు కూడా అక్కడ సెటిల్ అయ్యేస్తాను అనేది రానివ్వకుండా చూసుకునేటైతే ఇస్ ద బెస్ట్. గో విత్ ఎన్ నీట్ డెకరం, మంచిగా నీట్గా ఇన్షర్ట్ చేసుకుని, టైప్ కట్టుకుని, మంచి కోట్ వేసుకుని. ఆడవాళ్ళు అయితే లైట్ సింపుల్ డ్రెస్ వేసుకోండి. ఇండియన్ డ్రెస్ అయితే చాలా సింపుల్ డ్రెస్ వేసుకోండి. బ్లర్ కలర్స్ ఏది వేసుకెళ్ళకండి. అండ్ మీ ఫైల్ కూడా నీట్గా ఫోల్డప్ చేసుకోండి. మా ఫైల్ అనేది చూసేసరికి ఇంప్రెసివ్గా ఉండాలి. అండ్ బీ స్మైలింగ్ ఆల్వేస్. డోంట్ గెట్ డెస్పరేటెడ్ బిఫోర్ హిమ్. ఏదో కన్ఫ్యూజన్ క్వశ్చన్ వచ్చినా సరే మీరు డెస్పరేట్ అయిపోయి మన ఎగ్జామినేషన్లో పెన్ తలతో ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు, అట్లా కొట్టుకుని డోంట్ గివ్ ఏ బ్యాడ్ సిగ్నల్స్ టు ద ఇంటర్వ్యూ హోల్డర్. ఇవి తీసుకుంటే యూ విల్ బి సెలెక్టెడ్, దేర్ ఈస్ నో డౌట్ ఆఫ్ ఇట్. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా మీరు చెప్పిన చాలా ఇంపార్టెంట్ పివోటల్ పాయింట్స్ అన్నీ కూడా ప్రతి స్టూడెంట్కి చాలా వరకు యూజ్ అవుతాయి. అండ్ మీరు ఇది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయినట్లయితే బహుశా మీరు అనుకుంటున్న ఫియర్స్ని ముందు ఓవర్కమ్ చేస్తారు. ఇంటర్వ్యూ విషయం పక్కన పెడితే ముందు మీ ఫియర్స్ని ఓవర్కమ్ చేయడానికి ఇటువంటి గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి గైడెన్స్ మీకు మరింత కావాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో డైరెక్ట్గా మాట్లాడచ్చు. అలాగే మరీ ముఖ్యంగా మీకు ఎటువంటి ఆప్షన్స్, ఎటువంటి విషయాలు మీరు ఉన్నాయి మీకు రైట్ నౌ, మీరు ఆల్రెడీ వీసా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా సరే, ఎగ్జామ్ ఫేస్ చేస్తున్నా సరే, లేకపోతే ఈవెన్ ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నా సరే, దాన్ని కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసినట్లయితే వాటి మీద పూర్తి ఒక బ్రీఫ్ ఎపిసోడ్ అనేది సార్తో చేయడానికి మాకు పాసిబిలిటీ ఉంటుంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.